కూడా జరిగింది. ఆ విధంగా ఎంజి రామచంద్రన్తో ఒక సాన్నిహిత్యం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేప్పటికి ఇందిరాగాంధీ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం. ఎందుకంటే సంజయ్ గాంధీ కూడా అందరూ ఆయన్ని ప్రిన్స్ అని చెప్పి పిలుస్తుండేవాళ్ళు. ఆయన హిందీలో అభిమానించేటువంటి హీరో అమితాబ్ బచ్చన్ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ అమితాబ్ బచ్చన్. అలాగే సౌత్ నుంచి ఈవెన్ రాజీవ్ గాంధీ దగ్గర నుంచి సంజయ్ గాంధీ దగ్గర నుంచి సౌత్లో కృష్ణను కూడా అభిమానించేవాడు. కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినా కూడా ఇటు హైదరాబాద్కి సంబంధించిన సమస్యలు ఉన్నా, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా ఆయన వెళ్ళి వాళ్ళతో చెప్పేటంత చదువు కూడా ఉండేది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులతో కూడా ఆయనకి మంచి అనుబంధం ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి కృష్ణకి చాలా ఆత్మీయులు. 1984 కాంగ్రెస్ పార్టీలో కృష్ణ జాయిన్ అయిన తర్వాత బేసికల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు అభిమాని. ఆయన సినిమాలంటే ఆయన మెడికల్ కాలేజీలో గుల్బర్గా నుంచి వచ్చి బైక్ మీద సినిమా చూసి వెళ్ళేవారు. కానీ కృష్ణతో అనుబంధం ఏర్పడిన తర్వాత ఒకరోజు కడప విజిట్కి సూపర్ స్టార్ కృష్ణ వెళ్ళారు యాక్షన్ నిమిత్తం. సెక్యూరిటీ తక్కువగా ఉన్నారు, కొంతమంది రాళ్ళు ఇవ్వడం ప్రారంభించారు. ఆత్మరక్షణ గురించి బొడ్డులోంచి రివాల్వర్ తీసి వైఎస్ రాజశేఖర రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపారు. ఎక్కడెక్కడ చల్లా చెదిరైపోయారు. ఆ రోజు చాలా సురక్షితంగా కృష్ణ బయటికి తీసుకురావడం జరిగింది. ఈ ఒక్క సంఘటన వాళ్ళిద్దరిని చాలా ఆత్మీయులు చేసింది. ఈవెన్ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఏ సమస్య వచ్చి చెప్పినా కూడా ఆయన పరిష్కరించేవాళ్ళు. అలాగే సినీ కార్మికులకు సంబంధించిన విషయాలు కానీ, ఒక ఎగ్జిబిటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక స్టూడియో అధినేతగా ఈ రకరకాల అనుభవాలు ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉండి ఈవెన్ గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్ళి ఆయన సమస్యకి పరిష్కారం చెప్తూ ఉండేవారు.